రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా సమాధి కట్టేసినాము, పూర్తిగా పనులు ఆపిచ్చేసినామని చెప్పి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి స్పష్టం చేశారో ఆ మాట చెప్పినప్పటి నుంచి కూడా రైతుల్లో తీవ్రమైన అభద్రతాభావము ఆందోళన ఉన్నాయి. రైతుల అభద్రతాభావము, రైతుల ఆందోళనను డిఆర్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం. మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఎటువంటి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగుగంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగుగంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి, డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? 854 అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం 7000 క్యూసెక్లన్నా వచ్చేది. ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు 11,000 ఉంటే సరిపోదు, ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో 880 ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్లకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్ డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తూ ఉంది. ఆ గతంలో ఒకే రాష్ట్రం ఒకే మాట, ఇప్పుడు రాష్ట్రాలు 2 అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి మరి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటూ పోతూ ఉన్నారు. మరి అదే జరిగితే మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు, మనకు అలొకేషన్ చేయబడ్డ 111 టీఎంసీల నీళ్లు మనం డ్రా చేసుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు ఎలా వేస్తారో తెలంగాణ ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసి వాళ్ళు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఏ రకంగా ముబ్బడిగా కట్టి నీళ్లు ఎత్తిపోసే ప్రయత్నం చేశారో మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీల నీళ్లు 800 అడుగుల్లోనే రోజుకు 3 టీఎంసీల నీళ్లు తీసుకొని తద్వారా మన ప్రాంత రైతాంగం యొక్క ఇంట్రెస్ట్ను, మన ప్రాంత వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో దాదాపు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపు 950 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు కూడా చేయడం జరిగింది. మేము ఇవాళ డిఆర్సీ మీటింగ్లో అడిగింది వీళ్ళని ఒకటే, మీరేం చేసినారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసినారు వాళ్ళు. మేము ఒకటే చెప్పినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసము ఈ పునాదిరాయి వేసిన తర్వాత 950 కోట్ల రూపాయలు మేము ఏం చేసినాము, ఈ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళండి, ఆ దిశగా మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి ప్రభుత్వం తరపున అంటే ఆ హామీ మాత్రం ఇవ్వరు.
కేవలం ఎదురుదాడి, కేవలం డైవర్షను. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తామన్న హామీ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి. నిన్నటి దినాన సాక్షాత్తు మరి మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టే నిరుపయోగమని. ఆయనకు బుర్ర ఆడుందోమని నాకైతే తెలియదు, కానీ ఈ ప్రాజెక్టే నిరుపయోగం అంట. ఆల్రెడీ 798 ఫీట్లో ముచ్చుమర్రు ఉంది కదా అంటాడు. 798 ఫీట్లో ముచ్చుమర్రు నుంచి మనం డ్రా చేసేది ఎంత? 1000 క్యూసెక్కులు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మనం డ్రా చేయబోయేది ఎంత? 33,000 క్యూసెక్కులు, రోజుకు 3 టీఎంసీలు. మరి ఆయనకు దీనికి దానికి తేడా తెలియకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారంటే నిజంగా మరి ఇంత గొప్పలను చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా పెట్టడం జరిగింది. మరి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉధృతంగా ప్రశ్నిస్తాం. తప్పకుండా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఈ ప్రభుత్వం ముందుకొచ్చి నిర్మాణం పనులు మళ్ళా చేపట్టే వరకు, చేసిన పనులను మళ్ళా ముందుకు తీసుకెళ్లే వరకు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులము, ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కంకణబద్దులై ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.